గడిచినటువంటి ఒక 3-4 మాసాల నుంచి ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి సుమారు ఒక 38 మందికి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇది 4/6/2025 తారీఖు నాడు ఇక్కడ ఉన్నటువంటి ఒక 38 మంది సభ్యులకి ఇది ఇరిగేషన్ కెనాలు మీరు ఆక్రమించుకున్నారు, తక్షణమే ఎందుకు తొలగించకూడదు అని చెప్పేటువంటి ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ నోటీసుని తీసుకున్నటువంటి వీళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా వీళ్ళ తరపున మేము జిల్లా కలెక్టర్ గారికి అలాగే తహసీల్దార్కి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. 9/6/2025 తారీఖున ఉన్నటువంటి ఇక్కడ బాధితులైనటువంటి ప్రతి ఒక్కరి సంతకాలు తీసుకుని మేము వాళ్ళందరినీ తోడుకుని వెళ్ళి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అయ్యా మా వేడుక ఏంటంటే, అయ్యా ఇక్కడ మేము నివాసం అనేక పర్యాల నుంచి సుమారు 3 శతాబ్దాల నుంచి 30 సంవత్సరాల పైచిలుకు నుంచి ఇక్కడ నివాసం ఉంటున్నాం. మేము పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులం కాబట్టి ఆనాడు ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకుంటే వచ్చినటువంటి వివిధ ప్రభుత్వాలు అంటే ఈ గడిచిన 30 సంవత్సరాల్లో కూడా తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, శాసనసభ్యులు కూడా మరి మంత్రివర్యులుగా వ్యవహరించినటువంటి పరిస్థితి. మరి అప్పుడు కూడా వీళ్ళకి మౌలిక వసతులు ఏర్పాటు చేసి వాళ్ళకి నివాసం కావాల్సినటువంటి అన్ని వసతులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రభుత్వం ఇవాళ అభివృద్ధి పేరుతో వాళ్ళకి అవసరమైంది కాబట్టి వాళ్ళు కొన్ని నోటీసులు ఇచ్చామని చెప్పి వారి యొక్క నోటీసులు తెలియజేయడం జరిగింది. మేము కూడా వారికి అనుకూలంగా, ఎందుకంటే ఆనాడు ఇరిగేషన్ కెనాల్ కాబట్టి వేసుకున్నారు, మరి ప్రజా ఉపయోగానికి ఒకవేళ కనుక ఈ మున్సిపాలిటీ కమిషనర్ గారు అవ్వచ్చు, లేకపోతే వివిధ హోదాల్లో ఉన్న నాయకులు కావచ్చు, వాళ్ళకి అవసరం అనుకుంటే మేము స్వచ్ఛందంగా మాకు ప్రత్యామ్నాయం రీహాబిటేషన్ కనుక మాకు చూపిస్తే మేము స్వచ్ఛందంగా మాకు నివాసాలు కల్పించి మాకు అర్బన్ ఏరియాలో 3 సెంట్లు మీరు ఇస్తా అన్నది. అంటే ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రామిస్ చేశారో ఆ ప్రామిస్ కనుక మీరు కనుక నెరవేరిస్తే మేము స్వచ్ఛందంగా మేము వైదొలుగుతామని చెప్పి మేము 9/6/2025 తారీఖు నాడు మేము స్వయంగా వెళ్ళి ఆయనకి రిప్రజెంటేషన్ ఇక్కడ ఉన్నటువంటి బాధితులు అందరూ తరఫున కూడా మేమందరం వెళ్ళి అక్కడ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మరి ఈనాటికి కూడా అప్లై చేసుకోమని చెప్తే వెళ్ళి సచివాలయంలో అప్లై చేసుకోవడం జరిగింది. అక్కడి నుంచి కూడా వాళ్ళకి మెసేజ్లు వచ్చినాయి, 90 రోజుల్లో మీకు సమస్యను పరిష్కరిస్తాం, మీకు ఐడెంటిఫై చేసి మీకు స్థలాలు ఇచ్చేటువంటి ప్రక్రియ మొదలెడతామని చెప్పి వాళ్ళందరికీ కూడా తెలియజేయడం జరిగింది. మరి ఆ మబ్బులో వాళ్ళని కూర్చోబెట్టి ఈ మధ్య ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు ఒక కొత్త డ్రామా మొదలెట్టాడు. పొద్దున్నేనేమో బండి వేసుకుని తిరుగుతూ ఉంటాడు, ఎవరెవరు అక్రమంగా కడుతున్నారు, ఎవరెవరు అదనపు ఫ్లోర్ వేస్తున్నాడు, ఎవరెవరు ఏ తీస్తే ఏ డబ్బులు వస్తాయి అనేటువంటి ఒక ఆలోచనతో నిన్న పొద్దున కూడా ఈ రోడ్లో అతను ప్రయాణం చేసి ఇక్కడ ఉన్నటువంటి ఈ నివాసాలు తొలగించాలంటే ఏం చేయాలనేది పకడ్బందీగా అతనికి ఉన్నటువంటి యంత్రాంగం మున్సిపల్ కమిషనర్ గారు అవ్వచ్చు, లేకపోతే పోలీస్ సిబ్బందిని రాత్రి 10:30-11కి తొలగిస్తానికి డోజర్లు తీసుకొచ్చి ఇక్కడ చూడండి మీరు ఏ రకంగా అయితే వీళ్ళ యొక్క కనీస సమాచారం లేకుండా వాళ్ళని తొలగించడం జరిగింది. నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని, మీరు చూస్తే కనుక కామైతోపు నుంచి కానూరు వరకు వచ్చేది రోడ్ డెవలప్మెంట్ ప్లాన్లో అది 60 అడుగులు విస్తరించి ఉంది మీరు ఇచ్చినటువంటి జీవో. మరి మీకు పెద్దవాళ్ళు ఆ ప్రాంతం నుంచి ఇక్కడ వరకు సుమారు లక్షల మంది ప్రయాణం చేస్తూ ఉంటారు. మీరు అభివృద్ధి అనే పేరు చేస్తున్నారు, మేము సంతోషం, మేము స్వాగతిస్తున్నాం, అభివృద్ధిని మేము స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ప్రజలకు అవసరం నిమిత్తం ఖచ్చితంగా వాళ్ళకి సౌకర్యాలు కల్పించాలి కాబట్టి సౌకర్యాలు చేస్తున్నాం, మేము స్వాగతిస్తున్నాం. కానీ 60 అడుగులు విస్తరించాల్సినటువంటి రోడ్డుని మీరు కాసులు ముడుపులు తీసుకుని అక్రమార్జన జేయంగా పెట్టుకుని పెద్ద పెద్ద భవనాల్లో ఉన్నటువంటి వాళ్ళకందరికీ ఒక న్యాయంగా భావించి లేని నిరుపేదలైన వాళ్ళందరికీ కూడా ఒక చట్టం తీసుకొచ్చేటువంటి ఈ పరిస్థితిని మేము వ్యతిరేకిస్తున్నాం. 60 అడుగులు ఉండాల్సిన రోడ్డుని ఎందుకని మీరు పర్మనెంట్గా డ్రైన్లు కడుతున్నారు? మేము ఆర్టీఏ యాక్ట్లో మేము పెట్టడం జరిగింది. రోడ్ డెవలప్మెంట్ ప్లాన్లో ఇది 60 అడుగుల రోడ్డు అంటే వాళ్ళు రూపొందించినటువంటి ప్లాన్లు.
అంటే మనం ఏదో మన ఇంట్లో తయారు చేసినవి కాదు. ఇందాక మీకు చూపించినటువంటి జోనల్ డెవలప్మెంట్ ప్లాన్స్, లేకపోతే ఈ మున్సిపాలిటీలో ఉన్నటువంటి వివిధ ఏరియాల్లో భవిష్యత్తు ప్రణాళికను ఉద్దేశించి వాళ్ళు వేసినటువంటిది. ఈ డ్రైన్ల నిర్మాణం కార్యక్రమం చేపట్టేటప్పుడు మేము పార్టీ తరఫున మేము ఈ అభివృద్ధిని మేము స్వాగతిస్తున్నాం. ఈ అభివృద్ధి చేసేటప్పుడు పర్మనెంట్గా, ఎందుకంటే ఈ రోడ్లో సుమారు 1,00,000 మంది పైచీలకు ప్రయాణం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మేము పర్మనెంట్ స్ట్రక్చర్స్ వేస్తున్నారు కాబట్టి పర్మనెంట్గా మీరు దీన్ని శాశ్వత పరిష్కారం చేయండి. ఒకవేళ ఎవరెవరైతే ఏదైనా నష్టపోతే వాళ్ళకి బాండ్సో లేకపోతే వాళ్ళకి డబ్బులు ఇచ్చి పర్మనెంట్ చేయమని చెప్పాం. సుమారు 4 కోట్లు వెచ్చించి కట్టించినటువంటి డ్రైన్లు ఈ పెద్దవాళ్ళు పెద్ద భవనాల్లో నిర్మించేటువంటి వాళ్ళకి అసలు చట్టాలు వర్తించవు. వాళ్ళ దగ్గర పుష్కలంగా దోచుకో పంచుకో అనే విధంగా వాళ్ళ దగ్గర డబ్బులు దండుకున్నారు. వాళ్ళు కనీసం రోడ్డుని 60 అడుగులు విస్తరించి 60 అడుగులు ఎక్కడెక్కడైతే తక్కువ ఉందో విస్తరించి దాన్ని పర్మనెంట్ అభివృద్ధి చేయమని మేము అడిగాం. నువ్వు ఎందుకు చేయమని అడుగుతున్నాను. తాత్కాలికమైనటువంటి డ్రైన్లు కడుతున్నాం అన్నాం. సమస్యలు ఎప్పుడు తాత్కాలికమైనా ఒక పర్మనెంట్ సొల్యూషన్ కావాలి. నువ్వు సంతోషం, నువ్వు ముందరకు వచ్చావు, ఈ డ్రైన్లు అభివృద్ధి చేయడానికి ముందరకు వచ్చారు, సంతోషం, మేము స్వాగతిస్తున్నాం, మేము అభినందిస్తున్నాం ఎమ్మెల్యేని. కానీ నువ్వు చేస్తున్న దౌర్భాగ్యమైన ఏంటి? అభివృద్ధి అనే పేరుతో నువ్వు దండుకుంటున్నావు. నువ్వు ఎక్కడెక్కడైతే 60 అడుగులు లేదో అక్కడ 60 అడుగులు తీసేసి 40 అడుగులు 30 అడుగులు నీకు ఉన్న రోడ్డు వేసేసావు. ఇంకేంటి ఉపయోగం? ఏంటి ఉపయోగం? నువ్వు 60 అడుగులు విస్తరించి 60 అడుగులు ఎవరెవరైతే బాధితులు ఉంటారో వాళ్ళందరికీ నష్టపరిహారం చెల్లించి చేసి ఉంటే మేము సొంతం ఇచ్చి మీకు సన్మానం చేసేవాళ్ళం. పార్టీ తరఫున చేసినటువంటి కార్యక్రమాన్ని అభినందించేవాళ్ళం. అంబేద్కర్ గారు ఉన్నాళ్ళకో రాజ్యాంగం లేనాడుకో రాజ్యాంగం రాయలా. వాళ్ళు అక్రమంగా ఉన్నారని వాళ్ళు తొలగించారు. మరి ఇదంతా సక్రమా? ఇవన్నీ సక్రమా? 60 అడుగులు ఉండాలి, 60 అడుగులు లేదు, తాత్కాలికమైనటువంటి డ్రైన్ నిర్మాణం చేస్తానని నువ్వు చెప్పావు. అది న్యాయమా? అతను విజ్ఞత ఉండాలి. దోచుకో పంచుకో ఉంటుంది తప్పితే వేరే ఎటువంటి ఆలోచన లేదు.